స్వామి చిన్మయానందజీ గారు సన్యాసం తీసుకునే ముందు బాలకృష్ణ మీనన్ అని పిలువబడేవారు. మొదట ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల చాలా సందేహాలు ఉండేవి. సాధువులను ఎక్స్‌పోజ్ చేయాలనే ఉద్దేశంతో రిషికేశ్‌కి వెళ్ళిన ఆయన అక్కడ స్వామి శివానందజీ గారిని కలిసిన తర్వాత ఆయన జీవితం చాలా మారిపోయింది. స్వామి శివానందజీ గారి దగ్గర కర్మయోగ, భక్తి మరియు డిసిప్లిన్ లైఫ్ నేర్చుకున్నారు. తపోవన్ మహారాజ్ గారి దగ్గర హిమాలయాల్లో వేదాంతాస్, ఉపనిషత్స్ మరియు భగవద్గీత చాలా డీప్‌గా ప్రాక్టీస్ చేశారు. అక్కడ ఆయన ఇది థియరీ మాత్రమే కాదు, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ అనుభవం కూడా చాలా ముఖ్యమని తెలుసుకున్నారు. ఎలా అయితే గంగా నది హిమాలయాల నుంచి ప్రవహిస్తూ సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందో, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా హిమాలయాల్లోనే ఉండిపోకూడదు, సామాన్య ప్రజలకు ఉపయోగపడాలని స్వామీజీ అనుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలో చాలామంది సంస్కృతి మరియు వేదాంత జ్ఞానాల నుంచి దూరమయ్యారు. ఆధ్యాత్మిక జ్ఞాన పుస్తకాలు ఆ సమయంలో సాంస్క్రిట్‌లో ఉండడం వలన చాలా మందికి అర్థమయ్యేవి కావు. స్వామి చిన్మయానందజీ వాటిని ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం ప్రారంభించారు. ఆయన జ్ఞాన యజ్ఞాల ద్వారా పబ్లిక్ లెక్చర్స్‌ని ఇస్తూ చిన్మయ మిషన్‌ని స్థాపించి ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేశారు.